హాయ్ అండి. మీకు విషయం చెప్పనా, బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా కట్ చేసుకోవటమే కాదు, షేప్ బెల్ట్ను కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా కట్ చేసుకోకపోవటం వల్ల బ్లౌజ్ సైడ్ జాయింట్లో తేడా వస్తుందనే విషయం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఒక్కోసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కన్నా తక్కువ ఎక్కువ రావచ్చు. సో ఈరోజు ఆ మిస్టేక్ జరగకుండా మీకు ఇక్కడ ఒక చిన్న సింపుల్ ట్రిక్ అనేది చెప్తాను. షేప్ బెల్ట్లో హుక్స్ పట్టి కాజా పట్టి వైపు నార్మల్గా బ్లౌజ్కి ఎంత ఉందో అంతైతే తీసుకోవచ్చు. పైన కింద ఖర్చుతో కలిపి నాకు ఇక్కడ 4 ఇంచెస్ వచ్చేసింది. ఇప్పుడు రెండో వైపున అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ ఈ బ్లౌజ్ ప్రకారం ముందు వెడల్పు ఎంతైతే ఉందో ఒక మార్కింగ్ చేసుకుందాం. తర్వాత ఈ వైపున పొడవు ఎంత ఉందో చూద్దాము. నార్మల్ బ్లౌజ్ ప్రకారం షేప్ బెల్ట్ వచ్చేసి 3.5 ఇంచ్ వచ్చింది. అదే 3.5 ఇంచుని ఇక్కడ నార్మల్గా ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ ప్రకారం మెజర్ చేసాం కదా, ఇప్పుడు మన ఫార్మాట్ ప్రకారం మెజర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెడితే ఇక్కడ ఎంత గ్యాప్ ఉందనేది చెక్ చేద్దాం ఒకసారి. అయితే ఇక్కడ చెక్ చేసేటప్పుడు ఖర్చుతో పాటుగా ఎంత కావాలనేది చెక్ చేయాలి. క్రింద వైపునైతే ఖర్చు అవసరం లేదు, ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ ఖర్చు తీసుకున్నాం కదా. సో అక్కడి నుంచి పై వరకు మెజర్ చేయాలి. దీని ప్రకారం మెజర్ చేస్తే మనకి 2.5 ఇంచులు వచ్చింది. ఇదే 2.5 ఇంచుని ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, అక్కడ మార్కింగ్ చేసేద్దాం. చూసారా, బ్లౌజ్ ప్రకారం మెజర్ చేసిన దానికి ఇప్పుడు మనం కట్ చేసిన దాని ప్రకారం మెజర్ చేసిన దానికి 1/2 ఇంచ్ అనేది డిఫరెన్స్ ఉంది. దీనివల్ల ఫ్రంట్ పార్ట్ ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు. ఒకవేళ ఈ వైపున మనం తక్కువ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్ చేస్తున్నప్పుడు, అంటే సైడ్ జాయింట్ చేస్తున్నప్పుడు తక్కువ అవ్వచ్చు. ఇక్కడ షేప్ బెల్ట్ షేప్ని డ్రా చేయడానికి ఇంకొక చిన్న ట్రిక్ అనే చెప్తాను. నార్మల్ ఫ్రంట్ పార్ట్లో షేప్ డాట్ కోసం 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి షేప్ డాట్ కోసం ఎంత కావాలనేది తీసుకున్నాం కదా. అయితే ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను కదా. ఇక్కడ షేప్ బెల్ట్లో కూడా ఈ వైపు నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉందో ఈ వైపున మెజర్ చేసుకున్నాం కదా, దాని నుంచి 1/2 ఇంచ్ అనేది తగ్గించేసి ఆ 1/2 ఇంచుని ఈ 3 ఇంచెస్ డాట్ మీద మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా మార్క్ చేసుకొని ఆ డాట్ కలిసేటట్లుగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ షేప్ బెల్ట్ని కట్ చేసేసుకొని ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాము కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో అనేది. చూసారు కదా, షేప్ బెల్ట్ని ఈ విధంగా కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ అనేది రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనూస్ ఎంపైర్. థ్యాంక్స్ ఫర్